నాన్నమ్మకి అప్పుడే 3 మంత్స్ కంప్లీట్ అయ్యి 4 మంత్స్ స్టార్ట్ అయిపోయాయి. అసలు టైం ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది. నాకైతే ఇది పుట్టిన తర్వాత అసలు మార్నింగ్ ఎప్పుడైతుందో, నైట్ ఎప్పుడైతుందో కూడా నాకు తెలియట్లేదు. డేస్ కూడా కరెక్ట్‌గా గుర్తుండట్లేదు. మండేనా, ట్యూస్డేనా అని చెప్పి. బికాజ్ వర్క్ కూడా చేయట్లేదు కదా! అండ్ ఇక్కడ ఒక చిన్న కోట్ లాగా రాసాననమాట. అది 3 మంత్స్‌లో ఏమేమి నేర్చుకుంది అని రాసాను. అండ్ ఫైనల్లీ మొత్తం నేను రెయిన్ థీమ్ అనుకున్నాను. బికాజ్ రెయినీ సీజన్ కదా! అలా థీమ్ అంతా చేసి కంప్లీట్‌గా దాన్ని రెడీ చేసుకొని తీసుకొచ్చేసరికి ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. తీసుకొని వచ్చి పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్. అస్సలు ఫొటోస్ తీయనివ్వట్లేదు. మా డాడీ అయితే దాన్ని నవ్వించడానికి ఎంత కష్టపడుతున్నాడో, చాలా కష్టపడ్డాడు పాపము. నాకన్నా ఎక్కువ మా డాడీకే ఉందన్నమాట మంచి పిక్చర్స్ తీయాలి అని చెప్పి. ఎంత కష్టపడినా సపోర్ట్ చేయలేదు. లాస్ట్‌కి బోర్లా కూడా పడింది. అసలు పిల్లలకి ఫోటోషూట్ చేయడం ఇంత కష్టమా అని అనిపిస్తుంది. ఇంకా ఈ బోర్లా పడిన దాన్ని కూడా నేను ఛాన్స్ తీసుకొని అలా కొన్ని పిక్చర్స్ తీశాను. బట్ లాస్ట్‌లో ఇంత మెస్ చేసింది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.